అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగిన సమయంలో కాంగ్రెస్ హవాను అడ్డుకోగలిగామన్నారు ఎంపీ అరవింద్. డబ్బు కుల రాజకీయాలు చేయకుండా ఓట్లు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచామన్నారు. నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు దిక్సూచిగా మారిందన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఓ ఫంక్షన్ హాల్ కోరుట్ల నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇటీవల చనిపోయిన నియోజకవర్గంలోని బూత్ స్థాయి కార్యకర్తల కుటుంబాలకు ₹1,00,000 చెక్కులు పంపిణీ చేశారు అరవింద్. మనలాంటి 4 వాళ్ళకి 6.5 సంవత్సరాల అరవింద్ రాజకీయ జీవితంలో దొరికినాయి అని రుణం చేసుకుని మళ్ళీ కాంగ్రెస్ రాష్ట్రంలో వెళ్ళకపోతే ఈ ఎలక్షన్ ఇక్కడ సునాయాసంగా చూసుకుంటున్నాం. కారణం అది సంవత్సరం కింద 5 నుంచి 6% ఉన్నాయి కాంగ్రెస్ కోర్టుల అసెంబ్లీలో 23% ఓట్లు తీసుకుంది. కేసీఆర్ వ్యతిరేకంగా ఉండేది కేసీఆర్ వ్యతిరేకంగా ఉండే కదా. నేను ఏం తెలియదు నిజామాబాద్ పార్లమెంట్ సమన్వయం తక్కువ కాబట్టి ఈ వచ్చిన పార్టీ నిలబెట్టడం కాదు, పార్టీని 4 గంటలు బలం చేసుకున్నాం. కాబట్టి ఏ మాత్రం కూడా మనం పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ ని తలజాలలో కొట్టినారు. కాంగ్రెస్ ఎగుదల కూడా ఆపగలిగిన 2 జిల్లాల